కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జిల్లా మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సాన సతీష్, ఎమ్మెల్సీ పి రాజశేఖరం, శాసనసభ్యులు కొండబాబు, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప ఇతర నాయకులు హాజరయ్యారు. ముందుగా పెహల్గాం ఘటనలో మరణించిన వారికి ఘన నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాట్లాడుతూ రాజకీయ విప్లవం తీసుకొచ్చిన మహానేత ఎన్టీ రామారావు అని కొనియాడారు. కాకినాడను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను నిర్వీర్యం చేసిందని మంత్రి మండిపడ్డారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలి, ఫైనాన్షియల్ ప్లానింగే లేదు, అన్ని అస్తవ్యస్తంగా చేసి మన నెత్తినేసుకుంది. ఈరోజు మీరు కట్టే ట్యాక్స్లో మెజారిటీ దేనికి పోతుందంటే ఆ 10 లక్షల కోట్ల ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్కి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారాలతో ఈరోజు 1 by 1 ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా ఒకసారి తెలియజేస్తూ, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 3,000 పెన్షన్స్ ని 4,000 చేస్తామని రాష్ట్రం అప్పుడు పాలైనా ఈరోజు సంవత్సరానికి 32,000 కోట్లు ఖర్చు పెడుతూ పెన్షన్స్ ఇస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇవ్వడం ఒక్క ఆంధ్రప్రదేశే. అదేవిధంగా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాం. చక్కగా 5 రూపాయలకి చక్కటి బదులు పెడుతున్నాం. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు నుంచి చేయబోతున్నారు. ఆల్రెడీ మన క్యాబినెట్ లో అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో కొన్ని చేయడం జరిగినవి, మిగతా కూడా రాబోయే కొన్ని నెలల్లోనే చేయడానికి ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేక విధాలుగా చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ తీసుకుంటే ఇక్కడ కాకినాడలో పోర్టు ఉంది. యువ నాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. అందుకే అనేక దేశ విదేశాలు తిరుగుతూ ఈరోజు ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళందరినీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పటికే అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. అయితే ఒకటి, ఏ ఇండస్ట్రీ వచ్చినా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసి ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే కనీసం 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. టెక్నికల్ నోవా ఫైనల్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ లోన్స్ చేసుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పేది, అది 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అయితే 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని ప్రామిస్ చేసామో ఆ విధంగా ఈరోజు అడుగు చేస్తూ యువ నాయకుడు లోకేష్ గారు ముందు తీసుకుపోతున్నారు. కాకినాడలో పోర్టు ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే పోర్టు బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ, కాకినాడ 2014-19లో స్మార్ట్ సిటీగా చేశాం. ఆ ఫండ్స్ కూడా యాక్చువల్గా ఇర్రెగ్యులర్ గా వాడి గత ప్రభుత్వం ఆపేసింది. దాని మీద కూడా ఫోకస్ చేస్తామని మీ అందరూ తెలియజేస్తూ, ప్రతి కాన్ఫరెన్స్ లో ఒక ఎంఎస్సీ కాల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లా కల్టివేషన్ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ లో కూడా అక్కడ ఉన్న కల్టివేషన్ బేస్ చేసి ఉద్యోగాలు ఇండస్ట్రీస్ పెట్టాలి, దాన్ని ఇన్వైట్ చేయాలని ఈరోజు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరొకటి P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కంబైన్డ్ స్టేట్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 20 తీసుకొచ్చారు. అది తీసుకురాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలుగొందుతుంది. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన విజయమే. అదేవిధంగా ఇప్పుడు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న టాప్ 10%, ఆర్థికంగా ఉన్న టాప్ 10%, పేదలు నిరుపేదలైనటువంటి బాటంలో ఉన్న 20% ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి యాక్చువల్గా మెయింటైన్ చేయటం, అంటే వాళ్ళకి గైడ్ చేయటం, ప్రభుత్వ పథకాలు ఏదైనా ఉంటే ఆ వచ్చేదిగా చేయటం ప్రజాప్రతినిధులతో చేసి, లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయగలిగితే చేసే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లేకుండా ఉంటే ఎప్పుడు మన అధికారంలో ఉండొచ్చని చెప్పి వైసీపీ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఎదిరించి
ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా ఎంతమందిని హతమార్చినా ఇబ్బంది పెట్టినా జీవితాల మీద కొట్టినా వ్యాపారం మీద కొట్టినా ఎన్నింటికి భయపడకుండా ఈరోజు మాలాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే చేశారే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి చేతులు తెలవాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎదురొచ్చి నిలబడ్డారు మీరందరూ కూడా. ఈరోజు వేదిక మీదకి ఉండడానికి కారకులయ్యారు మీరందరూ కూడా. అలాంటి వారి కోసం రాజకీయ తీర్మానం కూడా నెహ్రూ గారు పెట్టారు. కానీ అది నేను మాట్లాడిన కానీ దాన్ని కూడా నేను బలపరుస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున వచ్చినప్పుడు చూసాం చాలా మంది సైనికులు ఎదురెళ్ళి పోరాటం చేసి మనకి గౌరవాన్ని నిలబెట్టారు. ఈ దేశానికి సైనికులు అనడంలో ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు చూసాం. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న సైనికులు ఏ పార్టీకి లేరు. చేతులకి నమస్కరిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వారిని కాపాడవలసిన బాధ్యత ఈ పార్టీ మీద మాపైన అందరిపైన ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ రోజున మన తీర్మానాలన్నీ కూడా మళ్ళీ రాష్ట్ర పార్టీకి ఇచ్చి తీర్మానాలు చేసి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి. అది చెప్పాలంటే మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల కోసం కాదు. ఈ మహానాడు ఇది చెప్పాలంటే ఇది గొప్ప వేదిక. ఈ మహానాడు అంటే మనం చేసి చెప్పుకుంటూ అదేవిధంగా ఏం చేస్తే బాగుంటుంది కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని నాయకుల ద్వారా అభిప్రాయాలు తీసుకుని ఈ తీర్మానాల ద్వారా భవిష్యత్తులో మన పార్టీ బలపడడానికి కూడా ఉపయోగపడే కార్యక్రమం, అదేవిధంగా ప్రజలకు కూడా మేలు చేసే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ మహానాడు. ఇప్పుడే చాలా విషయాలు కొత్త విషయాలు చెప్పారు. అన్ని కూడా ఇవన్నీ తీర్మానాలు పెట్టుకుంటాం. రాజకీయ విప్లవాన్ని తీసుకురావడం, ఈ రాజకీయ విప్లవం అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూస్తే ఈ 45 సంవత్సరాల పైబడి పార్టీ ఈనాడు మనగలుగుతుంది అంటే ఆయన విధానాలే కారణం అని చెప్పక తప్పదు. ఒకటి, సమాజాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి విజ్ఞానవంతులైనటువంటి వ్యక్తులని, అట్టడుగు సమాజంలో అన్ని బాధలు కళ్ళారా చూసుకునేటువంటి వ్యక్తుల్ని ఆనాడు ఆయన ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక చేయడం, ఎన్నో అవకాశాలు మనలాంటి వాళ్ళందరికీ కలిగించడం, అక్కడితో మార్పు రాదు. 3 విధానాలు చాలా చిన్నవి. ఈ రోజు చూసుకుంటే ఆ రోజు ఆ 3 కూడా చాలా పెద్ద. కూడు గుడ్డ నీడ. ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆయన 3టిని కూడా ప్రవేశపెట్టి రాజీ లేనటువంటి విధానంలో ఈ విజ్ఞానవంతమైనటువంటి ప్రజా ప్రతినిధులతో ఆ రోజు రాష్ట్ర యంత్రాంగాలంతా కదిలించి ప్రతి సామాన్యుడికి కూడా అన్ని విధంగా సంక్షేమాన్ని అందించారు. అక్కడకు రాగల ఆవురావురు అని ఎండిపోతున్నటువంటి రాయలసీమ లాంటి ప్రాంతానికి తెలుగు గంగ అనేటటువంటి మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆనాడు చాలా మంది విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర జనాల్ని మద్రాసు రాష్ట్రాన్ని తరలిస్తున్నాడు, ఈయన మద్రాసులో పెరిగాడు కాబట్టి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అని చెప్పినటువంటి పరిస్థితి కాదు. ఆయన ఆలోచన ఎండిపోతున్నటువంటి డాక్టర్ ఆడిపోతున్నటువంటి రాయలసీమ ప్రాంతాన్ని పరిరక్షించాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు తెలుగు తీసుకురావడం జరిగింది. కేంద్రం వ్యతిరేకించిన నా సొంత డబ్బులు రాష్ట్ర ఖజానాతోటి నేను ఈ పథకాన్ని ప్రారంభిస్తాను, పని పూర్తి చేస్తాను అని చెప్పి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు యావత్ రాయలసీమకి కూడా నాడు 80% రాయలసీమ ప్రాంతానికి మంచి నీటిని ఇవ్వడం, సాగునీటిని ఇవ్వడం జరిగింది.
నేను నా టికెట్ రాని సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఈ రెండే అడిగాను. నేను పదవి అడగలేదు. ఏదే రాజనీకరణ ప్రారంభించాలి, అదేవిధంగా పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించాలని అడిగాం. పురుషోత్తపట్నాన్ని తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు 2 పంటల సస్యశాలంగా పండుతుంది. అలాగే ఏదే రాజనీకరణ 2వ ఫేజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ప్రారంభించాలి, రైతులకు కావాల్సిన అవసరం అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే SEZ లో పరిశ్రమలు రాలేదు అని అన్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏలే ఫేజ్ 2 శంకుస్థాపన చేసిన రోజునే ఒక ప్రైవేట్ రిఫైనరీ సౌదీ నుంచి వాళ్ళతో MOU అవ్వడం, మరి వైబిలిటీ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫండ్ కూడా సుమారు 1000 కోట్ల రూపాయలతో ఆ ఫండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని వారితో MOUలో ఎంటర్ అవడం, మరి పనులు ప్రారంభించే విధంగా ముందుకెళ్లే సమయంలోనే తెలుగుదేశం పార్టీ మన పార్టీ ఓడిపోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ SEZని వారి బంధువులు ఎవరైతే ఉన్నారో GMR బెదిరించి అరవిందో కంపెనీకి దారాదత్తం చేయడం జరిగింది. అరవిందో కంపెనీకి దారాదత్తం చేయడం వల్లనే అక్కడ ఇండస్ట్రీస్ రాకుండా అయ్యింది. ఎందువల్లంటే అది ఒక ప్రైవేట్ SEZ కింద అయిపోయింది. పార్టీ ఉంటుందా లేదా అని చాలా మంది యామాయమీలు, రాజకీయ అనుభవం ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు అనుమానపడ్డ పరిస్థితి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు కూడా ప్రతి కార్యకర్తతోటి మాట్లాడి టెలికాన్ఫరెన్స్లు పెట్టి పొద్దున్న లేస్తే 9 గంటలకు ఫోన్ రింగ్ అయిపోయేది. 11:30, 12 గంటల వరకు కూడా టెలికాన్ఫరెన్స్ లో మనందరినీ కూడా మోటివేట్ చేసి మీకు నేనున్నాను, రాష్ట్ర సమస్యల మీద, వారు చేసే తప్పుల మీద పోరాడండి అని మనకు ముందుకు నడిపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. తద్వారా నెమ్మదిగా వాళ్ళు చేసే తప్పులన్నింటినీ కూడా బయట పెట్టి రోడ్డెక్కి పోరాడి మళ్ళీ గవర్నమెంట్ తెచ్చుకున్న ఘనత ఈ కార్యకర్తల కాదా అని నేను అడుగుతున్నాను సోదరులారా. అటువంటి కార్యకర్తని మనం విస్మరించే పరిస్థితికి రోజు రోజుకి కూడా వచ్చేస్తుంది. అంటే అందులోనూ ప్రత్యేకంగా నా కాకినాడ పార్లమెంటులో పార్టీ పరిస్థితి ఏంటా అని ఆలోచించుకునే విధంలో మనం వెళ్ళిపోతున్నాము. అంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఇక్కడ ఉన్న కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎటువంటి భరోసాని కల్పిస్తున్నాం. ఏ కార్యకర్తకైనా, ఏ నాయకుడికైనా సరే కేజీలు బంగారం పట్టకాలదు, కోట్ల రూపాయల పట్టాలదు. నేను ఉన్నాను, పార్టీ మీ వెనకాలంది, మీకు ముందు ఉన్నానండి అని చెప్పితే చాలా అంటే వదులుకుని వచ్చే కార్యకర్తలు ఈ తెలుగుదేశం పార్టీలో లక్షల సంఖ్యలో ఉన్నారు. అటువంటి కార్యకర్తని విస్మరించే పరిస్థితి పెద్దలు మీరు తీసుకోకూడదు. రోజు రోజుకి కూడా బలహీనపడే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల చేతిలో ఉన్నది ఓటు. ఆ ఓటుకి ఎవరు కూడా అతీతులు కాదు. మంచి చేస్తే మంచి చేశారంటారు, చెడు చేస్తే చెడు చేశారంటారు. 151 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఇచ్చి 11 సీట్లు ఇచ్చి వైసీపీని పక్కనే కూర్చోబెట్టిన ఘనత ఈ కార్యకర్తలు కాదా, ఈ రాష్ట్ర ప్రజలది కాదా? అటు రాకుండా కాపాడుకో